ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం అనేది వైసీపీ వర్గాలకు ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. ఈ దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనే విషయంలో ఒక సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఆ సమాచారాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఇది వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఏమో అనిపిస్తుంది. ఒకసారి ఆ సమాచారాన్ని మనం పరిశీలిద్దాం. ప్రశాంత్ కిషోర్ని చాలా రోజుల నుంచి కలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. మధ్యలో ఒకసారి కలిశారు కూడా. అయితే దానికి సంబంధించిన వార్తలు బయటికి పెద్దగా రాలేదు. తన సన్నిహితుల ద్వారా అనేక సార్లు ఆయన కబురు చేశాడు. ఆయన ఫైనల్గా నేను ఒకసారి కలుస్తాను, నాకు 20 crores అమౌంట్ స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయండి అని చెప్పి ఆయన అడిగాడు. దాన్ని వాళ్ళు అరేంజ్ చేశారు. ఆయన వచ్చి ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశాడు. సో ఆయనని ఇప్పుడు వీళ్ళు ఏమడిగారంటే, మా కోసం ఈ ఎన్నికల్లో పనిచేయంటే ఇది చాలా తక్కువ సమయం ఉంది, అది కాకుండా నేను బీహార్లో నేను పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను, ఐప్యాక్కి నాకు ఇప్పుడు ఏ సంబంధం లేదు, అది కాక ఇప్పుడు ఐప్యాక్ అనేది వేరే పార్టీ కోసం పనిచేస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు. వీళ్ళు ఒకవేళ మీరు పనిచేయలేకపోతే ఒక స్పెషల్ టీముని మీరు ఒక బిల్డ్ చేయండి, చేసి ఇవ్వండి, దానికి వెనకుండి సూచనలు ఇవ్వండి అని అడిగితే దానికి కూడా నాకు ఇప్పుడు సమయం లేదని చెప్పి ఆయన సొంతంగా తిరస్కరించాడు. అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నెలకొక రోజు నేను మీకు వచ్చి అటెండ్ అవుతాను, నాకు ఇదే అమౌంట్ ఇవ్వండి, నేను సూచనలు సలహాలు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయనకి పార్టీకి ప్రాథమికంగా కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అవేంటంటే, మొట్టమొదటగా అభ్యర్థుల్ని మార్చాలి. గతంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఓడిపోయి ఉండటం, పార్టీ నిశ్చయంగా ఉండటం వల్ల ఆ అభ్యర్థుల్ని ప్రజలు మళ్ళీ తీసుకోవడం కష్టం, చాలా ఎక్కువ సందర్భాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకటి చెప్పాడు. అదేవిధంగా పొత్తు పట్ల ప్రజల్లో దురభిప్రాయం ఉంది. జనసేన టీడీపీ పొత్తు అనే విషయంలో క్లారిటీ లేదు. అటు వైసీపీ వాళ్ళు వీళ్ళని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు కనుక పొత్తుకు సంబంధించిన ఎక్కువ క్లారిటీ, మీరు ఎలా పోటీ చేస్తున్నారు, ఏ సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉందా లేదా, లేదంటే పూర్తి కాలం ఒక ముఖ్యమంత్రి ఉంటాడా, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి జనసేనకి ఇస్తారు, ఇలాంటి అన్ని విషయాల మీద పత్రికలో ఏవో వస్తున్నాయో వాటన్నిటికి సంబంధించి స్పష్టంగా క్లారిటీ ఇస్తేనే ప్రజల్లోకి మీకు బలమైన సందేశం పంపినట్టుంటుంది అని ఒక సలహా ఇచ్చారు. ఈ పొత్తు కులాల ప్రాతిపదికగా జరిగింది అని జనం భావిస్తున్నారు కనుక, లేదు ఒక సిద్ధాంతాల ప్రాతిపదికంగా మాత్రమే జరిగింది అనే విషయాన్ని మీరు కొంచెం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని ఆయన చెప్పాడు. మీడియా మీరు ఏది విషయంలోనైనా ఒకే స్టాండ్ తీసుకోవాలి. మీడియా ఒకటి రాసేసి మీరు ఒకటి మాట్లాడటం కాదు. ఒకే స్టాండ్ తీసుకోకపోతే వ్యవహారాలు రాంగ్ డైరెక్షన్లో వెళ్తాయని చెప్పి ఆయన సూచించినట్టు తెలుస్తుంది. గతంలో మీరు ఇచ్చిన హామీల్ని మీరు అమలు చేయలేకపోయారు. ఆ విషయంలో ప్రజల్లో మీకు బ్లాక్ మార్క్ ఉంది కనుక ఇప్పుడు హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా, స్పష్టంగా, తక్కువగా ఇవ్వండి. ఆ ఇచ్చినవి అమలు చేస్తారనే నమ్మకంతో కూడిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వండి అని చెప్పి ఆయన సూచించాడు. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే మేము ఎక్కువ చేస్తాము, ఆయన కంటే మించి చేస్తామని పదే మీరు ప్రస్తావించవద్దు. జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి అన్ని పథకాలని ఆయన సవ్యంగా అమలు చేస్తున్నాడు కనుక పోల్చి మాట్లాడవద్దు అని ఆయన సూచన చేశాడు. అదేవిధంగా మీరు సంక్షేమ పథకాల గురించి ఎక్కువగా మాట్లాడవద్దు, ఎందుకంటే ఆల్రెడీ అమలు అవుతున్న సంక్షేమ పథకాలు సవ్యంగా అమలవుతున్నాయి కనుక మీరు పోల్చి చూసినప్పుడు ప్రజలు అటువైపు ఆలోచిస్తారు కనుక అభివృద్ధి గురించి మాట్లాడండి అని చెప్పి ఆయన సూచించినట్టు తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన సమాచారం ఏంటంటే, అత్యవసరం అనుకుంటే తప్ప అమరావతి గురించి మాట్లాడద్దు, ఇలా ఈయన సూచించాడని విశ్వసనీయ వర్గాలు, ఆ సమావేశంలో పాల్గొన్న వర్గాలు బయటికి స్పష్టంగా చెప్పినాయి అని ఒక సమాచారం ప్రచారంలో ఉంది. కానీ ఇవన్నీ పరిశీలిస్తే కేవలం వైసీపీ వాళ్ళు ఈ వ్యవహారాన్ని ఎదుర్కోవడానికి ఒక సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది.